చంద్రబాబు ఇంట్లో జరుగుతున్న సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులందరితో కలిసి చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తం రంగంలో దిగింది. సో ఫ్యామిలీ అంతా కలిసి కట్టుగా వస్తే ఎలాంటి కష్టాలను ఎదుర్కోవచ్చు అనేది మరొకసారి ప్రూవ్ చేశారు చంద్రబాబు నాయుడు. సో లోకేష్ తన తల్లికి ముఖానికి కేక్ రాస్తూ చాలా ఒక బ్రహ్మాండమైన అదే ఫోటో ఒక్కసారి స్క్రీన్ లో చూపిస్తున్నాం, ఒక్కసారి చూడండి. ఎస్, మొత్తం కుటుంబ సపరివారం మనకు కనిపిస్తున్నారు. ఈ ఫోటో మాత్రం చాలా అరుదుగా మనం చూడాలి. ఒకసారి ఐ థింక్ దట్ నీడ్స్ ఎ స్పెషల్ మెన్షన్. చంద్రబాబు ముఖంలో స్మైల్ ఒక్కసారి మామూలుగా నవ్వడం వేరు, అండ్ ఈ స్మైల్ ఎక్స్ప్రెసివ్ కాదు, ఆయన సంతోషమైన బాధైనా సటిల్ గానే చూపిస్తారు. బట్ ఇక్కడ కూడా ఇప్పుడు మంగళగిరి గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు 15 ఏళ్ల తర్వాత సంథింగ్ 1980 అప్పటి నుంచి కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ ఇప్పుడు వరకు విజయం అనేది వరిస్తూ రాలేదు. అండ్ ఫైనల్లీ మంగళగిరి నుంచి విజయం సాధించారు కాబట్టి బహుశా ప్రత్యేకమైన క్షణంగా కూడా భావించాలి. గత కొన్ని నెలల క్రితం చంద్రబాబు ఫ్యామిలీ పార్టీ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, అసలు దాని నుంచి మళ్ళీ బయటకు వస్తారా, మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందా, చంద్రబాబుకి వయసు అయిపోతుంది, ఎలాగా ముందు పార్టీ భవిష్యత్ ఏంటి, ఇన్ని ఆలోచనలు, జైలుకి వెళ్లి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్స్ కోసం కష్టపడి కూటమి లాస్ట్ మినిట్ వరకు టెన్షన్లు పడి ఇంత జరిగిన తర్వాత ఆఖరికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు బయటికి రాని ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి పోరాడి సాధించుకున్న విజయాన్ని సో ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేసిన చాలా స్పెషల్ విక్టరీ అని చెప్పాలి. చంద్రబాబు 14 రౌండ్లు పూర్తయిన తర్వాత మంగళగిరిలో లోకేష్ 64,000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా 2 రౌండ్లకు సంబంధించిన ఫలితం రావాలి. మంగళగిరిలో 8 రౌండ్లకు సంబంధించిన ఫలితం ఇంకా రావాల్సిన అవసరం మనకు కనబడుతోంది.